హలో అందరికీ వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే అసలు బీటెక్ గురించి చాలా మంది చాలా కామెంట్ చేస్తున్నారు. అసలు అబ్రాడ్కి రావచ్చా, అసలు అబ్రాడ్లో బీటెక్ అయితే ఎట్లుంటుంది, జర్మన్లో ఎట్లుంటుంది స్పెషల్గా, సో ఈ జర్మన్ లాంగ్వేజ్ ప్రాబ్లమా, పార్ట్ టైమ్స్ దొరుకుతాయా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి ఈరోజు మనం ఒక ఫుల్ వీడియో చేద్దాం. సో నేను ఒక మంచి యూనివర్సిటీ గురించి కూడా తీసుకొచ్చిన, అది కూడా చెప్తాను మీకు. సో అసలు బీటెక్ అబ్రాడ్లో చేయొచ్చా అంటే ఏ కంట్రీలైనా, ఫస్ట్ జర్మనీ గురించి అడిగితే చేయొచ్చు, కాకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయి. సో పార్ట్ టైం జాబ్ దొరకడం కష్టం, జర్మన్ లాంగ్వేజ్ చాలా B1 B2 రావాలి. సో అండ్ 4 years కాస్త 5-6 years పడుతుంది. అండ్ ఈ చేసే గ్యాప్లో చాలా మిస్ అవుతాం మనం. సో అది చెప్పలేంది, ఎక్కడ చేసినా కూడా అంతే. సో మోరార్లెస్ మాస్టర్స్కి వెళ్తే కొంచెం ఎక్స్పోజర్ వేరు ఉంటుంది, కొంచెం తక్కువ టైం ఉంటుంది, కొంచెం మనం చాలా మెచ్యూర్ అవుతాం, అవన్నీ ఓకే. బట్ బీటెక్కి వెళ్ళడం అంటే సో ఇట్స్ నాట్ దట్ గుడ్ అండ్ దట్ ఈజీ. సో దానికోసం ఇప్పుడు జర్మనీకి అయితే మళ్ళీ ఇంటర్ స్కోర్ కూడా మంచిగా మ్యాండటరీ పర్సంటేజ్ పెట్టిర్రు. సో ఇంటర్ స్కోర్ మంచిగా లేకపోతే కూడా మనం అబ్రాడ్కి వెళ్ళలేం. సో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లుంటుంది అంటే, సో ఫస్ట్ ఆల్మోస్ట్ ఇంటర్ అయిపోయింది అంటే 17 years 18 years ఉంటుంది, అంత కూడా ఉంటుందా, అంతే ఉంటుంది అనుకుంటా. సో 16 అనుకుందాం, 16 అన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడే మెచ్యూర్ అయితే అంటారు, అప్పుడే కొంచెం తెలుస్తూ ఉంటుంది, అప్పుడే కొంచెం ఎక్స్పోజర్ అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే సింగిల్గా పర్సనల్గా లోన్లీగా ఉండి, సో ఆ 4 years ఇక్కడ ఎన్రోల్ అయ్యి, ప్లస్ ఆ లాంగ్వేజ్తో ప్రాబ్లం, ప్లస్ పార్ట్ టైం జాబ్స్ అప్పటి నుంచే చేసుకోవాలి. సో ఆ 16 years నుంచే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలంటే అది దొరకబట్టడం, మనీ మేనేజ్మెంట్ అంతా టూ మచ్ టఫ్ అని నా ఫీలింగ్ ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్ పేరెంట్స్ దూరం ఉంటాం. సో బేసికల్గా మాస్టర్స్ చేసే వాళ్ళు మాస్టర్స్ అయిపోయినా పోదాం అనుకుంటారు. ఒకవేళ బీటెక్ చేసే వాళ్ళు బీటెక్ అయిపోయినా పోదాం అనుకుంటే ఆల్మోస్ట్ మన 16 నుంచి 21-22 వరకు మనం ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ ద హోమ్ ఉంటాం. సో విచ్ ఈస్ వెరీ టఫ్. పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి అంటే, సో లాంగ్వేజ్ ఉంటే దొరుకుతాయి, కాకపోతే టూ టఫ్, టూ మచ్ కాంపిటీషన్ ఉంది. సో ఇవన్నీ అందరూ ఇదే అడుగుతూ ఉంటారు. సో అక్కడికి వస్తే మంచిగా ఉంటుంది కన్నా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది, సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి కావచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు, కష్టం, రావడం అయితే కష్టం. సో మళ్ళీ బీటెక్ చేసిన కూడా మళ్ళీ మాస్టర్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బీటెక్ అయిపోయినాకనే జాబ్లు వస్తాయి, రావు. సో మళ్ళీ మాస్టర్స్ చేయాలి. సో ఓవరాల్ ఎడ్యుకేషన్ లైక్ 4 years ప్లస్ 1 year ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 years. సో ఇట్స్ టూ మచ్ అవుతుంది. బేసిక్గా చాలా మంది జర్మనీ చూస్ చేసుకుని, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, టాప్ 1% ఆఫ్ ద పీపుల్తో కనెక్ట్ అవుతారు, ప్లస్ మళ్ళీ ప్రాజెక్ట్ బేస్ లైక్ యూనివర్సిటీలో ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, లేకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది అని జర్మనీ అనుకుంటారు. అది ట్రూ, కాకపోతే ఓన్లీ పాజిటివ్ సైడ్, దానికి ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీ దొరకబట్టాలి, మంచి యూనివర్సిటీ రావాలి, పబ్లిక్ యూనివర్సిటీ రావాలి, పార్ట్ టైం జాబ్స్ రావాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సో చాలా ఉంటాయి. కానీ ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల టెన్షన్స్, ఈ వార్లు, ఈ వీసా రిజెక్షన్ రేట్లు ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో వీసా కూడా అంత ఈజీగా రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని మనకి ఇండియన్ కాలేజెస్ కూడా ఉన్నాయి, ఇండియన్ కాలేజ్లో బీటెక్ చదవచ్చు. అలాంటి కాలేజెస్ కూడా మంచి CS కోర్సు, కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉన్నది, కొంచెం హై అడ్వాన్స్డ్ లైక్ మల్టీ లెవెల్ యూనివర్సిటీస్ తోటి కనెక్షన్స్ తోటి, ప్లస్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ ఇంటర్న్షిప్, ఫస్ట్ ఇయర్ ఉంటే ఇంటర్న్షిప్స్ అప్ టు 1 crore వరకు ఏం చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనం మిస్ చేసి ఒకటే అందరూ పోతున్నారు కదా మనం పోవాలి అని అబ్రాడ్కి వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ఒకటి మంచి చెప్తున్నా ఏంటంటే, అది దాని మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో వస్తే వెళ్ళి చెక్ చేయండి. దానికంటే ముందు ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు ఒక న్యూ ఏజ్ కాలేజ్ వస్తున్నాయి. సో అది ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో ఉంది. సో బీటెక్ ఇన్ CS అంటే అది ఒక ఓన్లీ బీటెక్ ఇన్ CS ఆఫర్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఫారెన్ యూనివర్సిటీ తోటి మ్యాచ్ అయ్యేలాగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, టాప్ 1% ఆఫ్ పీపుల్తో కనెక్షన్స్, ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మీకు కావాలంటే ఆ లింక్ నేను కింద చెప్తా కదా, వాటిని ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్ వీడియోస్, వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మన ఇంటర్ ఫస్ట్ ఇయర్నే మన బీటెక్ సీట్ కొట్టుకొని మంచిగా వాళ్ళతో పాటు అంటే ఒక సెక్యూర్ ఉండొచ్చు. అండ్ ఇంకా వీళ్ళతో సెలెక్ట్ అయితే చాలా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇయర్ ఉండే స్టూడెంట్స్ని ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళ ఒకవేళ సెలెక్ట్ అయ్యారు అనుకో ఇంటర్న్షిప్స్కి వెళ్ళొచ్చు. చాలా మంది సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటారు, వాళ్ళ కోర్స్ మొత్తం సెల్ఫ్ ఫండింగ్, ఎందుకంటే ఇంటర్న్షిప్స్ వల్ల మొత్తం సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటారు. వాళ్ళ ప్లేస్మెంట్ సెల్లో ఇంటర్న్షిప్స్ కూడా ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ ప్లస్ చాలా అంటే 8+ countries తోటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంటర్న్షిప్, ఒకవేళ సపోజ్ ఈ యూనివర్సిటీలో మీకు వచ్చింది ఇంటర్న్షిప్, మీరు అది చేయాలనుకున్నాను అనుకోండి, మీరు ఆ 8 countriesకి జస్ట్ ఫారెన్కి వెళ్ళిపోవచ్చు, అంటే జర్మనీ కూడా రావచ్చు ఒకవేళ ఇంటర్న్షిప్స్ ఉంటే. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్స్కి ఆల్మోస్ట్ 1 crore వరకు కొట్టే ఛాన్స్ ఉంది. సో అంటే 1 crore అంటే 1 crore వస్తుందా అని కాదు, బట్
అట్లీస్ట్ ఇంటర్న్షిప్కి ఇప్పుడు బాగానే పే చేస్తున్నారు. ఒకవేళ ఫారెన్ వస్తే మాత్రం ఈజీగా 30-40 lakhs ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బేసిక్ స్టూడెంట్ కూడా ఇంకా మంచి పెద్ద గూగుల్, ఏఐ, ChatGPT అలాంటి దాని వస్తే మాత్రం 1 crore కొట్టచ్చు. సో అది తప్పేం లేదు. ఇంకా ఓపెన్ సోర్స్ సెలక్షన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లాంటి ప్రోగ్రామ్స్ లో ఐఐటి కన్నా ఎక్కువ సెలక్షన్స్ వచ్చినాయి ఇలా. అండ్ కరికులం మిషన్కి వస్తే హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ నుంచి అడ్వైజర్స్ ఆన్బోర్డ్ చేసుకుంటారు. అండ్ మైక్రోసాఫ్ట్ మెటాలో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్ నుంచి కరికులం అనేది డిజైన్ చేశారు. సెకండ్ ఇయర్లోనే జెన్ఐ అడ్వాన్స్ టాపిక్ నేర్పిస్తారు. సో జెన్ఐ అంటే ఆల్మోస్ట్ మనం 11-12 కోడ్స్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 11-12 మొత్తం కోడింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఒక సీట్ తప్ప ఏది వచ్చేది కాదు. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 4-5 నేర్చుకుంటున్నారు. బట్ ఈ యూనివర్సిటీలో మరి 11-12 వరకు కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోరామంటే విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడున్న దానిలో జెన్ఐ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే అడ్వాన్స్ AI అవన్నీ నేర్చుకోవాలి. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ కోడింగ్ వచ్చి ఉండాలి. సో ఏదైనా ఒకదానికి లింకే ఉంటుంది. బట్ అది ప్రాపర్ ఫార్మాట్ నేర్పించేది చాలా ఇంపార్టెంట్. టోటల్ గా ఈ 4 years లో 5,000 hours ఆఫ్ కోడింగ్ నేర్చుకుంటాం. 5,000 hours అంటే ఆల్మోస్ట్ టూ మచ్. నేను చెప్తున్నా కదా, నా బీటెక్ లో ఇప్పుడు చేసే ఇక్కడ జర్మన్లో చేసిన వాళ్ళ కోడింగ్ ఆల్మోస్ట్ ఒక 1,000 hours వరకు మ్యాక్సిమం నేర్చుకుంటారు. నేనైతే 100 hours నేర్చుకోలేదు, C++ తప్ప. మీతో ఇక్కడ 1,000 hours అనుకుందాం. బట్ 5,000 hours అంటే ఇట్స్ లైక్ టూ అడ్వాన్స్ అయిపోతారు. అండ్ మళ్ళీ ఏది చేసినా మనం కంప్యూటర్ మీద జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ మీద చేయాలి. సో లెర్నింగ్ మొత్తం ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే AI ఆటోమేషన్ బేస్డ్ టూల్స్ మనం తయారు చేస్తాం. అండ్ లైక్ US బేస్డ్ JPR ప్రొడక్ట్స్ లాగా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎన్విరాన్మెంట్ అండ్ వర్క్. సో ఇప్పుడు హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో ఏం చేస్తారంటే టాప్ అల్యూమినియం తోటి మన కనెక్షన్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ చేస్తున్నారు. సో అది చాలా మంచిది. సో ప్రీవియస్ స్టూడెంట్స్ని, ప్రీవియస్ అల్యూమినియన్స్ కలిస్తే మనకు చాలా క్వశ్చన్స్ మనకు క్లారిఫై అవుతుంది. అండ్ మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా, ఇంటర్నెట్ చూసినా, ఏం చూసినా ఒక పర్సన్ అడిగి తెలుసుకునే విషయం చాలా మంచి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ వీకెండ్ టెక్ కాన్ఫరెన్స్ అవుతుంది, హ్యాకథాన్స్ అవుతాయి. ఓపెన్ AI, గూగుల్ లాంటి కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ ఉంటాయి వీళ్ళతోటి. అండ్ గ్లోబల్ డెవలపర్స్ ప్రొఫెషనల్ క్యాంపస్కి వస్తారు. స్టూడెంట్స్కి డైరెక్ట్ 1% పీపుల్ తోటి డైరెక్ట్ కనెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక CEO వచ్చిండు, CEOని మనం కలవాలంటే బేసిక్ ఇండియాలో అయితే CEOతో మాట్లాడలేం, అండ్ మేనేజర్తో మాట్లాడాం. బట్ ఇక్కడ గ్లోబల్ ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ AI ఇలాంటి టెక్ డెవలపర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మనం డైరెక్ట్ కలిసి మన క్వశ్చన్స్ అడగవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా కూడా చూశాను, లాస్ట్ వీక్ కూడా Y Combinator పార్ట్నర్తో ఒక బిగ్ స్టార్ట్అప్ ఈవెంట్ అయింది. సో ఈ స్టార్ట్అప్ ఈవెంట్స్ కూడా చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. సో అందులో కూడా అరే ఎట్లా అసలు ఒక ఐడియా ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా తెలుసుకున్నారు అనేది స్టార్ట్అప్ కల్చర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 24 స్టార్ట్అప్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిర్రు. అది వాళ్ళ ఉంది. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళకి PAT ఎగ్జామ్ ఉంటుంది. PAT అంటే ఏంటంటే పోలారిస్ అడ్మిషన్ టెస్ట్, పోలారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీకు కింద కామెంట్లో డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. 2 formats ఉంటాయి ఎగ్జామ్, మ్యాథ్స్ ప్లస్ లాజికల్ రీజనింగ్ ప్లస్ కోడింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు మనం బీటెక్ ఇంటర్వ్యూ ఏంద్రా అని అనుకోవచ్చు, కానీ అక్కడనే మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసే ఒక స్కిల్ వస్తుంది. ఆ స్కిల్ సెట్ మనం నేర్చుకుంటాం. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు. అయితే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ టోటల్ 3 streams ఉంటాయి. అందులో కూడా 100 seats ఉంటాయి. సో అందులో అప్లైడ్ AI, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ అండ్ బిగ్ డేటా. సో ఆల్మోస్ట్ 3 ట్రెండింగ్, 3 కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి. ఒక్కసారి వెళ్ళి వెబ్సైట్ చెక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. మనం ఎక్స్పోజర్ లేక, మనకు ఎవరు చెప్పడం లేక, మనం ఏంటంటే అందరం ఒకటేలాగా ఇట్లా పోతున్నాం. అది కాదు. సో మనం ఫస్ట్ మన దగ్గర రిసోర్సెస్ తెలుసుకోవాలి. ఎగ్జామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఈ మంత్లోనే ఎగ్జామ్ ఉంది. సో కాబట్టి అప్లై చేయండి. అండ్ మీరు 11th క్లాస్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ అప్లై చేయొచ్చు. సో దీన్ని పీప్ అంటారు. దీని ద్వారా ఎంటర్ అయితే మీకు ఒకవేళ సార్ 11th లో మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు ఇంటర్వ్యూ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఎంటర్ అయ్యింది అనుకోండి, మీకు ఆల్మోస్ట్ జాయినింగ్ లోనే మ్యాక్బుక్ ఇస్తారు. అండ్ దీన్ని కండిషన్ అడ్మిట్ అంటారు. మీరు 11th క్లాస్లో నాకు అడ్మిషన్ వచ్చింది, బీటెక్ నేను పోతాను అనే ఒక ధైర్యం ఉంటుంది. అదే ఇప్పుడు 12th క్లాస్లో అంటే 12th క్లాస్ ఎంసెట్ రాయాలి, IIT రాయాలి, AIEEE రాయాలి. సో ఇంకా చాలా రాయాలి. అంటే మీరు ఈ ఫైనల్ ఎంసెట్ అంటే మీ ఇంటర్ అయిపోతా అంటే అప్పుడు ఈ టెన్షన్స్, ఈ మే జూన్ కాదు, కాకపోతే మార్చ్, ఏప్రిల్ అన్ని టెన్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడైతే 11th అడ్మిషన్ వచ్చి గ్యారంటీ వచ్చి, సో నేను చేయగలుగుతా, నాకు అడ్మిషన్ వచ్చిందనో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఇది బెంగళూరులో ఉంది. సో ఇంకా మొత్తం డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన కంటెంట్ వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను పక్కా ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ఇంకా ముందు చాలా తీసుకురావడం ట్రై చేస్తా. అండ్ మన కంటెంట్ వస్తే పక్కా సబ్స్క్రైబ్ అయిపోండి. See you next video. Bye bye. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenge